సో నమస్తే అన్న. నమస్తే రోహిత్ బాబు. అన్న ఐమ్ సో ఎక్సైటెడ్. ఐ థింక్ మిమ్మల్ని నేను చేయడం ఫస్ట్ టైం. సో చాలామంది 2 years బ్యాక్ నేను కుల్లం కుల్ల షో స్టార్ట్ చేసినప్పటి నుంచి కింద కామెంట్స్ పెట్టడం, విక్రమ్ గౌడ్ రోహిత్ కుల్లం కుల్ల కాంబినేషన్, మీకు చాలాసార్లు సందర్భంలో స్క్రీన్ షాట్ ఇచ్చి పంపించడం జరిగింది మీకు వాట్సాప్లో. కానీ ఎప్పుడు నా ఇంటర్వ్యూ మీరు యాక్సెప్ట్ చేయలేదు. బహుశా మీరు భయపడ్డారేమని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మాత్రం అవకాశం దొరికిందన్న. ప్రతిదానికి సమయం సందర్భం అనేది ఉంటుంది కదా. ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడానికి ఇంటర్వ్యూ అనగానే రాజకీయంగా కాదు, చాలా విషయాలు బయటకు వస్తాయి. నీ ఇంటర్వ్యూ పేరే కుల్లం కుల్లా అన్న. కుల్లం కుల్లాగా అన్ని విషయాలు బయటికి రావాలంటే దానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఐ హోప్ ఇది ఈరోజు వచ్చింది అనుకుంటారా. రాని సో హ్యాపీ టు మీట్ యూ అన్న. అన్న మీరు హీరో అవ్వాల్సింది ప్రొడ్యూసర్ అయినారు అనుకుంటా నేను. అప్పుడు ఎవరు అవకాశాలు ఇట్లాంటి నువ్వు ఇచ్చిన కాంప్లిమెంట్ ఎవరు ఇవ్వలే. ఇచ్చుంటే హీరోని అయిపోయాను. మిమ్మల్ని నేను 16 సంవత్సరాల కింద బ్యాక్ చూసిన, ఇప్పుడు ఇదే చూస్తున్నా. చేంజ్ ఓవర్ ఏం లేదన్న. ఐఎమ్ గ్లాడ్ అట్లీస్ట్ సీరియస్లీ అన్న. థ్యాంక్ యూ సో అంటే ఒక మచ్. పొలిటీషియన్ అనే వ్యక్తికి యాజ్ ఆఫ్ నౌ, ఒకప్పుడు పొలిటీషియన్స్ అంటే ఖద్దర్ షర్ట్లు పొట్టలు హాఫ్ షర్ట్లు సీట్ నుంచి లేచేసరికి ఈప్లా ముడతలు ఉంటే వాడు రాజకీయ నేత. కానీ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిపోయింది అన్న. యూత్లో చాలా గ్లామరస్గా మాట్లాడడము, కుల్లం మాట్లాడడము, ట్రాన్స్పరెంట్గా మాట్లాడే వ్యక్తులే లీడర్లు అవుతారు. బట్ విక్రమ్ అన్న మిస్ అవుతుందన్న ఇది 5 years నుంచి. నేనేం మిస్ అవ్వట్లేదు, ప్రశాంతంగా ఉన్నా అంతే. మిస్ కావడానికి ఏముందాడ. మిస్ అంటే ఏ విధంగా మిస్ అవుతున్నాను అనుకుంటా. అంటే ఒకప్పుడు మీరు మాజీ మంత్రి తన్యుడు, మీరు బీసీ మంత్రి ముఖేష్ అన్న. హైదరాబాద్లో ముఖేష్ అన్న అంటే ఒక మాస్ లీడర్ కొడుకు 2 సంవత్సరాలు సిటీని హంగామా చేసేసింది. హంగామా సంవత్సరాల అంటే నేను మిమ్మల్ని చూసినప్పుడు ఒక హంగామా. అంటే రాజశేఖర్ రెడ్డి గారు నాకు తెలిసి సిటీలో అంత టాప్ ఇంపార్టెన్స్లో యూత్లో మీకు ఇవ్వడము, ఇంకా ఆయన బ్రతికుంటే ఈ పార్టీ మీరు ముషిరాబాద్ ఎమ్మెల్యే 100% మీరు మంత్రి కూడా అయ్యేవాళ్ళు, మీ నాన్నని రీప్లేస్ చేస్తూ. మంత్రి గారు చనిపోయి ఉంటే మాత్రం రిటైర్డ్ అయ్యి మీకు ఇచ్చేవాళ్ళు. చనిపోవడం, మీ నాన్నగారు చనిపోవడం మీ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డదన్న. నేనైతే రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడిందని నేను అనుకోను. పార్టీ మారాను, పరిస్థితులు ఆ రోజు పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ వేరు. నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన వల్ల కొంచెం కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నేతల వల్ల పార్టీ మారడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులలో బీజేపీలో ఉన్న కంఫర్టబుల్గా ఉన్న, యాక్టివ్గా ఉన్న. రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో కూడా నాకు టికెట్ ఆశించిన రాలేదు, రాజాసింగ్ గారికి ఇవ్వడం జరిగింది. నా పూర్తి మద్దతు నేను ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా పార్టీ లైన్ దాటకుండా పనిచేయడము మా ఫ్యామిలీకి ఉన్న అలవాటు. ఒక కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ పైన ఉంటాం, కానీ కమిట్మెంట్ దాటి అది ఎప్పుడు మేము చేయలేదు. విక్రమ్ అన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే గోషామాల్ సీట్ ఇస్తే గోషామాల్ గెలిచేవారు. ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే పరిస్థితి విక్రమ్ గౌడ్ గారికి ఉండేది. మీ రాజకీయ జీవితం మీ సైడ్ నుంచే మీరు నాశనం చేసుకురన్న. నాశనం ఎందుకబ్బా, నా ఏజ్ ఏమైంది అన్న? ఏజ్ కాదన్న విక్రమ్ అన్న. ఇప్పుడు నేను ఓపెన్ కుల్లం మాట్లాడుతున్నా. రాజకీయంలో దూకుడుతనం, ట్రాన్స్పరెంట్ గా మాట్లాడము. ఇంకా విక్రమ్ అన్న అంటే దూకుడుతనం అంటే 2 స్టెప్పులు ముందే ఉంటాడు. అవి మీకు మైనస్ అయిందా? మైనస్ కాలేదన్న మీకు? ఏం కాలేదు. ఈ రోజుకి కూడా నాకు, నువ్వు చాలామందిని గమనిస్తే ఈ రోజుకి కూడా పదవి లేకపోతే 5 ఏళ్లలో ఫినిష్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ. అది 10 ఏళ్ళు దాటిపోయింది పవర్ లేకుండా. 2014లో రాజకీయం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రాజకీయం అనేది దాంట్లో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. దాని తర్వాత పర్సనల్ ఇష్యూస్ అని, నాన్నగారి హెల్త్ అని, నా ఇష్యూసే కానీ ఒక 10 ఇష్యూస్ వచ్చి కొంచెం గ్యాప్ ఏర్పడింది. 10 ఏళ్ళు అయిపోయాయి. 10 ఏళ్ళల్లో కూడా ఈ రోజుకి కూడా గ్రేటర్ హైదరాబాద్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ నేను ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితమై మాట్లాడట్లేదు. నేను మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంటే 23 కాన్స్టిట్యున్సీలు. 23 కాన్స్టిట్యున్సీలలో కూడా ఈ రోజుకి కూడా నా క్యాడరు, మా నాన్నగారి క్యాడరు అలాగే ఉంది.
మేము వాళ్ళతో ఇప్పటికీ కూడా అదే సత్సంబంధాలతో ఉన్నాము. అదే ప్రయత్నం పార్టీలకు అతీతంగా, నాట్ అబౌట్ కాంగ్రెస్. ముఖేష్ గౌడ్ అన్న అంటే ప్రతి ఒక్కరికి ఆత్మీయుడు. అది కాంగ్రెసే కానీ, బీజేపీయే కానీ, టీడీపీయే కానీ, వైఎస్ఆర్సీపీయే కానీ, ప్రతి ఒక్కరికి ముఖేష్ అన్న అన్న అనే వస్తుంది కానీ ముఖేష్ గౌడ్, ముఖేష్ అని ఎవరు అనరు. ఎందుకు? అది ఆయన సంపాదించుకున్న ఆస్తి. ఆ దీవెనలు, ఆ క్యాడరు ఈ రోజుకి కూడా నాకు ఏ పార్టీలో ఉన్నా నాకు అదే సహకారం అందిస్తారే కానీ ఈ రోజుకి కూడా నేను బయటికి పోతే అంతెందుకు, రీసెంట్గా చూద్దాం, నాన్నగారి 4వ వర్ధంతి రోజు పార్టీలకు అతీతంగా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ నుంచి సుమారు 15,000 నుంచి 20,000 మంది వరకు వచ్చారు. అది 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 సంపాదించుకుంది ఏంది అంటే ఫేడ్ అవుట్ కావడం అంటే ఒక వ్యక్తి చనిపోయినాక మీ దగ్గరికి ఎవరు రారు. ఈరోజు 11 రోజులు ఉంటారు, 11వ రోజు తర్వాత భోజనాలు చేస్తారు, మర్చిపోతారు. అన్న 2014 ఓటమి తర్వాత ముఖేష్ అన్నకి టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి చాలా కాల్స్ వచ్చాయి. 2018 అప్పుడు కూడా మీరు జాయిన్ అవుతారు అనేది 2 రోజులు బ్రేకింగ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. నాన్న చనిపోతూ కండువ మాత్రం మార్చకుండా కాంగ్రెస్ కండువతోనే మరణించడం జరిగింది. ఆయన డెడికేషన్ టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో లాయలిస్ట్ అంటే ముఖేష్ అన్న. డెఫినెట్లీ కాదని నేను ఎప్పుడు అన్నాను. కానీ మీరు ఎందుకన్నా పోతే బీఆర్ఎస్ పార్టీ ఇడిచిపెట్టి అధికారంలో ఉన్న పార్టీ ఇడిచిపెట్టేసి చెప్తా, అక్కడ మీరు రాంగ్ రూట్ అని అనలేము. కనపడలేని, వినపడలేని, అసలు బీజేపీ పార్టీ ప్రస్తావన లేని పార్టీని మీరెందుకు చూస్ చేసుకున్నారా? అదే అంటున్నా కదా, పవర్లు ఉన్న పార్టీకి అందరు పోతారు. నేను ఎంచుకున్నది పవర్ కోసం కాదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవరే కావాలనుకున్నుంటే నువ్వు అన్నట్టు టీఆర్ఎస్ పార్టీలోకి ఆ రోజే పోయి వాళ్ళకు కాలు చేతులు మొక్కి అందరిలాగా కొంతమంది లీడర్ లాగా జంపింగ్లు చేసుకొని అయ్యా నాకు ఇవ్వండి అని ఆ రోజే తీసుకున్నాడు. పవర్లు ఉన్న పార్టీకి పోలేదు నేను. అప్పుడు ఒక్కటే సీటు గెలిచిన పార్టీకి పోయి ఒక కార్యకర్త లాగా పనిచేసుకుంటూ నా స్టేజ్ ఈరోజు ఒక టికెట్ ఇచ్చే స్థాయి వరకు నన్ను నేను గుర్తింపు తెచ్చుకున్నా. ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి కొడుకుయే కాకుండా విక్రమ్ గౌడ్కి కూడా టికెట్ ఇవ్వచ్చు, ఆయనను కూడా కన్సిడరేషన్లో తీసుకోవచ్చు అనే పొజిషన్లోకి ఒక కొత్త పార్టీలోకి పోయి అది నేను సంపాదించుకున్నది ఏంది అంటే అదే. చివరికి మీరేం చేసినారు? మీరే టికెట్ ఇచ్చే స్థాయి నుంచి మీ టికెట్ కోసం మీరు కష్టపడే ఏర్పడింది కదా. రాజకీయంలో గెలుపు ఓటమి, ఇయ్యడము తగ్గడము అన్నీ ఉంటాయి. ఆ విధంగా తగ్గరు కదన్న. అదే విధంగా మాట్లాడితే ఆ రోజు మా నాన్నగారు అవకాశం ఇచ్చి ఎంతోమంది లీడర్లని తయారు చేశారు. ఈరోజు వాళ్ళందరూ కొన్ని పేర్లు నేను తీయొద్దు, ఎక్కడో ఉన్నారు, పెద్ద స్థాయిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఈరోజు నేను మరి ఆ రోజు నా గురించి వెయిట్ చేసిన వాళ్ళు ఈరోజు నేను వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నా కదా. రాజకీయం అంటేనే అది కదా. పాలిటిక్స్ అంటే ఏంది? ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తాను. సంతోష్ గారు, కేసీఆర్ గారి మేనల్లుడు కూడా మీకోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? వాళ్ళందరు ఫ్రెండ్సే ఉండే ఒకప్పుడు. ఇప్పుడు మీరు వాళ్ళ కోసం వెయిట్ చేసే? నేను ఎవరి కోసం ఈ రోజు కాదు కదా, 10 ఏళ్ల తర్వాత కూడా వెయిట్ చేయాలి. ఇప్పుడు కాదు. అవి తగ్గించుకుంటే రాజకీయ అవసరం లేదమ్మా, నాకు అవసరం లేదు. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న ఇప్పుడు రోహిత్ అనే వ్యక్తిని నమ్ముకున్నారు ఒకరు, 100 మంది ఒక కాన్స్టిట్యున్సీ నమ్ముకున్నారు. నువ్వు వాళ్ళకు కాపాడుకోవడానికి నువ్వు ఏం చేయాలో అజ్జయ్, కానీ నీ సెల్ఫ్ క్యారెక్టర్ని చంపుకొని చేసే అవసరం లేదు నాకు. నేను బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. నేను బాగున్నా బా, నేను బాగున్నా. మీరే బాగున్నారన్న. 10 సంవత్సరాల నుంచి మీరే అంటున్నారు కష్టంలో మీరు ఉన్నారన్న. మీరు నమ్ముకున్న పరిస్థితి ఏందన్న? కష్టాలలో ఉండడం అంటేనే నేర్చుకోవడం. నేను ఆ కష్టాలు వచ్చినాయి కాబట్టే నేర్చుకున్నా. పుట్టుకతోటి రాజకీయంలో పుట్టి ఒక వెల్తీ ఫ్యామిలీలో పుట్టి కష్టం అంటే తెలియకుండా పెరిగినోనే నేను. అలాంటిది ఈ కష్టం వల్ల నేను చాలా తెలుసుకున్నా, నేర్చుకున్నా. ఎమ్మెల్యేల స్థాయి అయినారు, ఎమ్మెల్యే రేస్ లో ఉన్నారు, మీ శిష్యరికం చేసుకున్నారు. ఐ డోంట్ వాంట్ రివీల్ దర్ నేమ్. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకి తెలుసు ఇంటర్వ్యూ చూస్తే మీ శిష్యులు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు, ఎమ్మెల్యే టికెట్లు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇదే విక్రమ్ అన్నకి టికెట్ రాకుండా 2023 అంటే బాధ అనిపిస్తలేదన్న? మీకు బాధ అనిపించకపోవచ్చు, కానీ
సృష్టిలో బాధ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఎవరైనా ఇష్టపడితే ఉంటుంది, అది ఉంటుంది, వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. ఇంకేం టైం అన్న? వస్తుంది అబ్బా, నా ఏజ్ ఎంత అబ్బా, 40 ఏండ్లు ఉంది. దిస్ ఇస్ ఇంకో రాజకీయంలో ఒక్క రోజులలో చాలా రాజకీయాలు మారిపోతాయి. ఒక 24 గంటలు సరిపోతుంది రాజకీయానికి, సంవత్సరాలు అవసరం లే. ఒకరి ఫేట్ డిసైడ్ కావడానికి ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 24 hours. ఓకే అన్న, ఇది ఇచ్చిపెట్టండి అన్న. విక్రమ్ అన్న గురించి తెలియని విషయాలు ఈరోజు నేను ఓపెన్ గా మాట్లాడతా. విక్రమ్ అన్న తనని తనను షూట్ చేసుకునే ధైర్యం ఎవరికి ఉండదు, ఏ వారికి ఉండదు అన్న. తనని తనని షూట్ చేసుకోవాలన్న ధైర్యము ఎవరికి ఉండదు. ఆ ధైర్యం మీకుంది. ఆ ధైర్యం మీరు ఎందుకు రాజకీయంలో మీరు యూజ్ చేసుకుంటలేకపోతున్నారు? తనని తాను షూట్ చేసుకున్నా అని నువ్వు అట్లా కంక్లూజన్కి వచ్చేస్తే ఎట్లా చెప్పు? అది కోర్టులో నడుస్తున్న కేసు, నువ్వే కంక్లూజన్కి వచ్చేసి ఇది నడుస్తుంది అని అంటే ఎట్లా? కోర్టులో కేసు నడుస్తుంది, ఫైనల్ హియరింగ్ వచ్చేది ఉంది. విక్రమణ అభిమానులు చెప్పొచ్చు, విక్రమణ ఫాలోవర్ చెప్పొచ్చు. ఇప్పుడు ఒక ఇష్యూని నన్ను ఇష్టపడేటోళ్ళు ఒక విధంగా పోర్ట్రే చేస్తారు, నన్ను ఇష్టపడని వాళ్ళు ఇంకో విధంగా పోర్ట్రే చేస్తారు. ఎందుకు ఉండరు? ఒక పేరు చెప్పండి నాకైతే. నాకు తెలియదు, ఉంటారు. నువ్వు రాజకీయంలో నువ్వే అంటున్నావు కదా ఎక్కడున్నావు అని. అది నేను మీ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నీది ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు ముంగటోడిది కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది. ప్లస్ కి ఈదర్ వేస్ కూడా ఉంటది కదా, మైనస్ అనేది కూడా ఉంటది కదా. నాకు తెలిసి మీకు మాకు శత్రువులు అంటే మీ కింద దెబ్బలు తిన్నోళ్ళు మాత్రమే ఉండొచ్చేమో. దెబ్బలు ఎవరు తినలేదు అబ్బాయిడ, ఎవరు తినలేదు. నీకు ఎవరైనా తెలుసుంటే చెప్పు, ఎవరైనా దెబ్బలు తిన్నోళ్ళు ఎవరన్నా ఉంటాయి. వాళ్ళు మళ్ళీ చెప్తే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారన్న, మీరు ఇచ్చిన స్థాయిలో. కానీ ఒకటి విక్రమ్ అన్న, నేను ఏమంటానంటే మీ దూకుడు స్వభావం అనేది ఎవరికైనా ఉండాల్సింది, కానీ అది ఎక్స్ట్రీమ్ లెవెల్ పోయేసరికి అది రాజకీయ పతనాన్ని కోరుకుంది, రాజకీయంగా వెనుకపడ్డాడు విక్రమ్ గౌడ్ అనేది వాస్తవమా కాదా? కాదు, అదే కాపాడింది అనుకుంటా నేను. నా దూకుడు ఈ రోజుకి కూడా అదే ఉంది. నేను నన్ను నమ్ముకున్న వ్యక్తుల కోసం ఏ స్టేజ్ కన్నా పోతా అనేది నా వ్యక్తులకు తెలుసు. ఓకే సరే, ఇప్పుడు బీజేపీ పార్టీ మీరు నమ్ముకున్నారు, కానీ ఆ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది. చాలా అది ఎందుకంటే అన్న, లాస్ట్ మినిట్ వరకు కూడా సస్పెండ్ గురైన రాజా సింగ్ గారు లాస్ట్ మినిట్లో తనకి సస్పెండ్ ఎత్తివేసి మీకు టికెట్ అంటే అవమానించినట్టే, మిమ్మల్ని అవమానించినట్టే, మీ నాన్నగారు అవమానించిన, ముఖ్యంగా గోషామాల్. ఎందుకంటే మీరు గోషామాల్కి గత 2 yearsలో మీరు చేసిన అభివృద్ధి నేను చెప్పుకోను, కానీ మైక్ పట్టుకుంటే గోషామాల తెలిసిపోతుంది. అంగన్వాడి కానీ మీరు కొంచెం సోషల్ మీడియాలో మీరు చూపించుకోరు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు గోషామాల ప్రజలకు మీరు ఏం చేసి రోజు అంగన్వాడి స్కూల్స్ కానీ డెవలప్మెంట్ కానీ సొంత నిధులతోటి, మీ సొంత పైసలతోటి, మీరు అధికార పార్టీలు లేకున్నా కూడా మీ సొంత నిధులతోటి డెవలప్ చేసుకోరు. అరే అన్న ఎమ్మెల్యే అయితే ఇంకా హ్యాపీ రాబాయ్, ఈసారి మీరు ఐ థింక్ టికెట్ వస్తే మీరే ఎమ్మెల్యే ఉండు. కానీ ఇంత అవమానించిన పార్టీలో మీరు ఎందుకుంటారా అన్న? ఏ పార్టీలో ఉన్నా అలవాటు అబ్బా కమిట్మెంట్ తో ఉండడం. మీరు ఏ పార్టీ పోయినా పార్టీ మోసం చేస్తున్నారంటేనా? ఇప్పుడు అదే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాము, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఇప్పుడు నేను కాంగ్రెస్ వదలడానికి రీజన్ ఏంది? నాన్నగారు హాస్పిటల్లో ఉన్న సంవత్సరంలో జరిగిన పరిణామాలు, దాని తర్వాత ఆయన చనిపోయినాక జరిగిన ఆ రోజు సంఘటన, ఆ కొంతమంది నాయకులు చేసిన దాంతో, పేర్లు తీయదలుచుకోలేదు. నువ్వు అన్నట్టు ఈ ఇంటర్వ్యూ ఒకవేళ వాళ్ళు చూస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వాళ్ళు చేసిన కొంచెం యాక్టివిటీ వల్ల అన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాగిర్ అనేది కాదబ్బా, కాంగ్రెస్ పార్టీ అందరిది. వాళ్ళు దాంట్లో సముద్రంలో వాళ్ళు 2-3 వాళ్ళ కోసం పార్టీ మారినారు అంటే అది మూర్ఖతమే అనిపిస్తుంది. పార్టీ మారడం అనేది వేరబ్బా. పార్టీ ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, నీ వాళ్ళని నువ్వు కాపాడుకోవాలి. నన్ను కాపాడుకోవాలంటే నాకంటూ ఒకటి, ఇప్పుడు రోహిత్ సో అండ్ సో సన్ అదే ఉంటుంది. బయటికి వచ్చి నువ్వు వేరేది సొంతంగా స్టార్ట్ చేస్తే రోహిత్ కుల్లా రోహిత్ అన్నట్టు అది కావాలి. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఇట్ డజంట్ మ్యాటర్ టు ఎనీవన్. ఎగ్జాక్ట్లీ. అది ప్రూవ్ చేసుకోవాలనే కోరికతోటి, అప్పుడున్న బాధతోటి, తప్పు చేసి ఉండొచ్చు, చేయలేదని నేను దాన్ని అదే నేను చేసింది కరెక్ట్ అని నేను వాదించే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టిన తర్వాత ఏడ్చుకున్నా. బాధపడడం కాదు, ఆ కండువా కప్ తీస్తున్నప్పుడు, అది వేసుకుంటున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే డికేఆర్ నగర్ పక్క నుండి నాకు కూడా అట్లే వచ్చింది, నువ్వు లైట్ తీసుకో. ఆ రోజు కళ్ళల్లో అసలు తట్టుకోలేకపోయాను అన్న. మీరు ఓడిపోతారని తెలిసి కూడా మీరు మేయర్ అభ్యర్థిగా నిలబడ్డారు.
ఏది ఐ థింక్ 2016-17 ఆ రోజు పార్టీ పరిస్థితి తెలుసు, అన్నీ జిహెచ్ఎంసీలో తెలుసు కూడా మీరు నిలబడరు. అంత ప్రేమించిన పార్టీ ఎవరో ఇద్దరు ముగ్గురుకు చేసిన పరిస్థితుల వల్ల అదే బాధ కదా. 40 ఏళ్ళు కష్టపడి లీడర్షిప్ బిల్డ్ చేసి చిన్న నుంచి పెద్దగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్లో ముఖేష్ గౌడ్ అనే వ్యక్తికి ప్రతి పార్టీ నుంచి ఒక అనుచర వర్గం ఉంది ఈ రోజు కూడా, ఇప్పటికి కూడా ఉందా? ఓకే. వీళ్ళందరికీ నా కొన్ని విషయాలు నేను చెప్పడం సరిగా, పర్సనల్గా హెల్ప్ చేసినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని ట్రంప్ కార్డ్స్ అంటారు కదా, మేము ఎప్పుడు అవి చూపెట్టాం. ఓకే, అట్లాంటి సమయంలో కూడా మేము ఓడిపోతామని తెలిసి కూడా, పార్టీ పరిస్థితి బాగాలేదని తెలిసి కూడా పార్టీని వదిలిపెట్టి పోలే. ఇల్లులు అమ్ముకొని ఎలక్షన్లు కొట్లాడినాం. వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఉండి ఆ రోజు ఎలక్షన్ ఓడిపోయిన నెక్స్ట్ డే కూడా మళ్ళా నిలబడినాం, ఎందుకు పార్టీని కాపాడుకోవాలని. కానీ అప్పుడున్న పెద్ద మనుషులు ఎట్లా ఈ ఫ్యామిలీని మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమేయాలా అంటే మిమ్మల్ని దూరం చేయాలని అప్పుడు అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ నీకు అది కొంతమంది టీఆర్ఎస్తో టైఅప్ అయ్యి ఈ పార్టీని ఖతం చేయాలని డిసైడ్ అయినప్పుడు ఇవన్నీ జరిగినాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు ఉన్నారన్న ఎందుకు ఉండరు? ప్రతి పార్టీలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. బీజేపీలు ఉంటారు, కాంగ్రెస్లు ఉంటారు, టీఆర్ఎస్లు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. నేను ఒక్క మాట అనాలన్నా, మరి ఎందుకు బీజేపీ వాళ్ళది గుణపడతలేదు? కేవలం మీ ఇంట్లో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోలు. నేను ఎంత బీజేపీ ఉన్నైనా ఎండ్ ఆఫ్ ద డే నా రూట్స్ కాంగ్రెస్ నుంచి వచ్చినాయి. ఓకే, గ్రౌండ్ లెవెల్ మర్చిపోలే మీరు. నా రూట్స్ కాంగ్రెస్ నుంచి వచ్చినాయి. ఈ రోజు కూడా నేను ఏ పార్టీకి నిలబడినా నాకంటూ నా కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు కూడా నా ఎంబడే ఉన్నారు. నా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో ఉన్నా నా కాంగ్రెస్ వాళ్ళు నేను చెప్పడంతో పనిచేయడం వల్ల బీజేపీ నా కాన్స్టిట్యున్సీలో గెలిచింది. దీనికి నేను రాజాసింగ్ గారు గొప్ప కాదన్నా, ఆయన హార్డ్ వర్క్ కాదా? రాజాసింగ్ గారు ఒకటి చెప్తాను విను, 2 సార్లు ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు ఒక నేషనల్ ఫిగర్ ఏది హిందూయిజం. ఆయన రాజకీయం వేరు, ఆయన రిలీజియన్ పాలిటిక్స్, ఆయన ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నేను బీజేపీలో ఉన్నా ఈ రోజు కూడా నాతో మైనారిటీలు కలిసే ఉంటారు. క్రిస్టియన్సే కానీ, ముస్లిమ్సే కానీ, ఎస్సీలే కానీ, ఎస్టీలే కానీ, బీసీలే కానీ, రెడ్డిలే కానీ. నా ఇంట్లోనే 7-8 కులాలు ఉన్నాయి. ఇది ఒక మల్టీ కల్చర్డ్ ఫ్యామిలీ అంటారు. ఎగ్జాక్ట్లీ మీ దాంట్లో మా అన్ని సామాజిక వర్గం ఉన్నది, అన్ని కులాలు ఉన్నాయి. ఏ రోజు కూడా నేను బీజేపీకి వచ్చిన కదా అని మైనార్టీని నేను దూరం చేసుకోలేదు. నాకు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులల్లో మేజర్ చాలా చాలా క్లోజ్ ఉన్న వ్యక్తులు కూడా మైనార్టీ వాళ్ళే. నేను ఏ రోజు మైనార్టీని విమర్శించా. ఇంకా నేను బీజేపీలో ఉండి కూడా పార్టీలకు అతీతంగా నాతో పనిచేయడానికి కండువలు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన రాజకీయం వేరు, నా రాజకీయం వేరు. నేను పార్టీ రాజాసింగ్ గారు గెలవడానికి కారణం మీరే అంటారా? అందులో ఒక పాత్ర పోషించిన అని చెప్తా. మీరు లేకుంటే ఓడిపోయేవాడనా? నేను ఓడిపోతాడు అని మాత్రం అనను. ఎందుకంటే ఒకరిని ఓటమిని ఒకరి గెలుపుని మీరు సపోర్ట్ చేయకుంటే, ఇప్పుడు నేను ఒక్కరిని కాదు కదప్పా. లేదన్నా, ఇప్పుడు మీరు మీ పాత్ర అన్నారు కదా, మీ పాత్ర లేకుంటే ఖచ్చితంగా టఫ్ అయ్యేది. టఫ్ ఇన్ ద సెన్స్? టఫ్ అయ్యేది. గెలుపు ఓటమి. ఈరోజు ఆయన గెలవడము 23,000 ఓట్లతో గెలిచాడు. 22 నుంచి 23,000 ఓట్లతో గెలిచాడు. మెజారిటీ తగ్గేదేమో అన్న. మొన్న నేను ఒక మాట అంటున్నా, మొన్న మీరు నాన్నగారి వర్ధంతి చేసిరు. 4 సంవత్సరాలు, నాన్న చనిపోయి 4 సంవత్సరాలు ఇంచుమించు. 4 సంవత్సరాలు వర్ధంతి గుర్తుకు రాలేదు. కానీ ఈ సంవత్సరము చనిపోయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ముఖేష్ అన్న కొడుకు తనయుడు పెద్ద కుమారుడు నెక్స్ట్ లెవెల్, నాకు తెలిసి ఒక 5 కోట్లు 6 కోట్లు ఇట్లా ఎగిరేసి సిటీ మొత్తం బ్యానర్లు, ఆ వర్ధంతి సభ రోజు ఎంతమంది లీడర్లు కనబడరు అన్న. పూర్వ వైభవం అంటారు. ఆ రోజు సగం మంది కాంగ్రెస్, సగం మంది 75% సోకాల్డ్ ఇప్పుడు చెప్పిన మీరు మంత్రులు కానీ లీడర్లు కానీ అందరు కనబడరు. అంటే 4 సంవత్సరాలు తండ్రి మీద ప్రేమ లేదన్నా, ఇప్పుడు మీకు తండ్రి మీద ప్రేమ వచ్చిందంటే నాకు తెలిసి ఎలక్షన్స్ 2 నెలలు ఉంది కాబట్టి మీకు కలిసి వస్తుంది ఇక నేనేం అనుకోవడం. ఇప్పుడు
చూసేటోనికి అట్లా అనుకోవడంలో తప్పేం లేదు. కానీ జరిగింది ఏంటంటే నాన్న చనిపోయిన నెక్స్ట్ ఇయర్కి కోవిడ్ వచ్చింది. ఉమ్, సో ఫస్ట్ 2 ఇయర్స్ చేయడానికి లేదు పరిస్థితి. ఉమ్, దాని తర్వాత అదే సేమ్ టైమింగ్ ఉమ్. మన ఇంట్లోనే 3 డెత్స్ అయినాయి అవును. కంటిన్యూగా. డెత్ ప్రాసెస్ అనేది కోవిడ్ వల్ల ఉమ్, డెఫినెట్గా ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఎలక్షన్ ఉంది కాబట్టి చేసిన. ప్రతి ఇయర్ చేస్తా. కాదన్నా. ఇప్పుడు ఈ ఇయర్ ఎలక్షన్ లేదు, ఆ, ఈ ఇయర్ చేస్తా. చేస్తారు. నెక్స్ట్ ఇయర్ లేదు, నెక్స్ట్ ఇయర్ చేస్తా. ఇట్లా కంటిన్యూ చేసుకుంటా పోతా. ఎందుకంటే ముఖేష్ గౌడ్ ఏదో ఒక్క రోజో ఒక ఎలక్షన్కో సంబంధించి లేడు. అర్థమైందా? ముఖేష్ ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి నువ్వు ఆ మాట అనడంలో తప్పులేదు. ఉమ్. నీ ఛానల్లో కుల్లంకుల్లగా చెప్తున్నా. అన్న ఇంకొకటి, ఎలక్షన్ లేకున్నా చేస్తా, సూపర్. అది ఎప్పటికీ చేసుకుంటూ పోతా. నేను బతుకున్న రోజులు అయితే చేసుకుంటూ పోతా. అది నాకు నా తండ్రి పైన ప్రేమ. నేను ఎవరికో చెప్పుకోవాల్సిందో నాకేముంది అనేది నాకు తెలుస్తే చాలు. ఇంకొక మాట కూడా వినిపించింది అన్న, ఉమ్. మీరు అది చేసింది ఆర్గనైజింగ్ నెక్స్ట్ లెవెల్ ఆర్గనైజర్ అన్న. ఫిగర్ చెప్పలేం కానీ ఒక మంచి ఫిగర్ జాక్పాట్ కొట్టేసిండు విక్రమ్ అన్న. ఉమ్. ఆ జాక్పాట్లోనే సగం ఎలక్షన్స్కి, గోషమాల ఎలక్షన్స్కి కంటెస్ట్ చేస్తుండు, ఉమ్. సగము పబ్లిసిటీ కంటెస్ట్ చేస్తుండ అనేది వచ్చింది అనమాట. మంచి- 100 కోట్లు పెట్టిరట మీరు జాక్పాట్. మంచిదేగా. డబ్బులు లేదంటే బాధపడాలి, కానీ డబ్బు ఉందని నేను చెప్పుకుంటే తప్పేముంది. కొట్టేసిర జాక్పాట్. ఇక ఇప్పుడు అది అట్లాంటి నువ్వే అంటున్నావు కొట్టేసినా అని. అట్లాంటి నీ నోటితోటి వస్తుందేమో నాకు జాక్పాట్. అంటే మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు, ఆర్థిక ఇబ్బందులకు లోనైనారు అనేది కేవలము ఒక అప్పు తీర్చడం కోసమే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇన్ని ఉండే అది కొంతమంది క్రియేట్ చేసిందబ్బా. కాదు, ఒక క్రియేట్ చేసినప్పుడు అవ్వ మీరే అంటారు, బువ్వ మీరే అంటే ఎట్లా చేస్తారు? కాదు విక్రమ్ అన్న. ఇప్పుడు నువ్వు ఆర్థిక ప్రాబ్లం ఉందని నేను ఏ రోజన్నా నా నోటితో కానీ చెప్పినానా? లేకపోతే నీకు ఇంకోరని వచ్చి ఇగో ఈడ ఇది ఉంది లేకపోతే ఇది అయింది అని కూడా చెప్పిండా? నాకు అప్పు తీసుకున్నాడు నాకు ఇచ్చేది ఉందని నీకు ఎవరని వచ్చి చెప్పిర్రా? లేకపోతే మీడియాలో వచ్చి ఎవరన్నా చెప్పిర్రా? ఏం లేనప్పుడు ఇంకోటి నా పాయింట్ ఏంటంటే సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. నీ ఉద్దేశంలో అప్పులు ఉన్నాయి అని. అప్పులు ఉంటే కాల్చుకోవడం ఎందుకు? ముంగటోని కాలుస్తే అయిపోతాయి కదా. నేను అంత భయపడేటోని అయితే కాదు. విక్రమ్ నన్ను అడుగుతున్నాను, నన్ను అడుగుతా. నీ ఉద్దేశంలో నన్ను నేను కాల్చుకున్నా అంటున్నాను. నా ఉద్దేశం కాదు, ప్రజల ఉద్దేశం. ప్రజల ఉద్దేశంలో అది మీడియా క్రియేట్ చేసిన ఉద్దేశం. అది ప్రజల ఉద్దేశం. అన్న బంగారాలు లోపల ఉన్నదమ్మా, ఒక చాక్లెట్ ఉంది. ఒకటి ఉందా? చెప్పండి అన్న. సో ఒకరిని కాల్చుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం మీకు చాలా ఉంటుంది అన్న. అది ఉన్నప్పుడు నేను ముంగటోని కాలుస్తే సరిపోతాయి కదా, నన్ను నేను కాల్చుకోవడం ఎందుకు? అప్పుడు క్రైమ్ అయిపోతుంది, మీరు జైల్లో ఉంటారు. ఇది క్రైమ్ కాదా? దీనికి కేసు కాలేదా? దీన్ని జైల్లో లేనా? దీంట్లో జైల్లో లేనా? దీంట్లో కూడా జైల్లో ఉన్నా. దీంట్లో ఏం 5 స్టార్ హోటల్లో లేను. ఐసీయూ మూడో రోజే లిఫ్ట్ చేసారు. నడిచే పరిస్థితి లేదు. వీల్ చైర్ పైన నుంచే తీసుకొని పోయారు. నన్ను 5 స్టార్ హోటల్లో పెట్టలేదే, కామన్ సెల్లో అందరితో పాటే పెట్టారే. నాకేమి విఐపి ట్రీట్మెంట్ కాలేదు కదా. ఇది క్రైమ్ లాగానే చూశారు కదా. ఎవ్వరు ఎలా ఏ టైంలో ఎవ్వరు దేన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారో దాన్ని తీసుకున్నారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితులలో కొందరికి కొన్ని విషయాలు అవసరం. ఆ రోజు నేను దొరికా, ఆ రోజు నేను టార్గెట్ అయ్యింది. సరే కాదన్నా, ఇప్పుడు నేను ఇంతకుముందు ఆ పెద్ద మాట మాట్లాడింది నొప్పిస్తే ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఎందుకంటే నీ ఒపీనియన్ నథింగ్ రాంగ్. నా ఒపీనియన్ అనకన్నా మళ్ళీ చెప్తున్నాను. విక్రమ్ అనే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పోతున్నప్పుడు కొంతమంది మీ గోషామాల్ కాన్స్టిట్యున్సీ వ్యక్తులనే దాంట్లో బీజేపీ వాళ్ళని కూడా అడిగినప్పుడు అరే ఆ పెద్ద మనిషి కొడుకు ఇంకో వ్యక్తి. ఇప్పుడు ఒక్కొక్క సింపుల్ క్లారిఫికేషన్ ఇస్తారు. ఎండింగ్ ఇచ్చేసాను క్లారిటీ. బీజేపీ పార్టీలో నేను జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి ఒక పార్టీ కార్యకర్తలాగా ప్రతి పని చేసిన. నా లాయల్టీస్ నన్ను క్వశ్చన్ చేయడానికి లేదు. ఆ టికెట్ ఇవ్వకపోతే ఇమీడియట్గా జంప్ అయిపోయి వేరే టికెట్ తీసుకొని నేను కొట్లాడకుండా అదే పార్టీలోండి ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేసిన. ఇప్పుడు నన్ను అనడానికి కూడా ఎవరికి రీజన్ లేదు.
ఎందుకంటే 4 ఏళ్ళు అయినాక కూడా నేను ఒక పార్టీ పదవి తీసుకోలే. ఆల్మోస్ట్ 3.5 years అయితే మొత్తం పార్టీలో కూడా నేను ఒక పార్టీ పదవి ఈ రోజు వరకు కూడా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అనేది నాకు రీజన్ ఉంది. నేను గోషామేల్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేద్దామనే పోయిననే కానీ పార్టీలో ఒక పదవి తీసుకొని నేనేదో పెద్ద గొప్పగా ఫీల్ అయిపోయి అది కాదు. నాకంటూ ఫస్ట్ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసుకొని, నాకంటూ ఒక వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేసుకొని, అందరిలో ఒకరు అని అనిపించుకొని, ఎస్ ఈ వ్యక్తి దానికి సూటబుల్ అవుతాడు అని చెప్పాలి. కాబట్టి దానికి కావాల్సిన కష్టం నేను చేసిన. అందుకే ఈరోజు కూడా బీజేపీ వాళ్ళు కూడా నన్ను ఇష్టపడతారు, కాంగ్రెస్ వాళ్ళు నన్ను ఇష్టపడతారు, టీడీపీ వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నా. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? పార్టీ మారినాను కదా, కాంగ్రెస్ పార్టీ బద్దశత్రువు బీజేపీ కదా. అట్లా అవసరం లేదు కదా అబ్బా. నాకు పార్టీలకు అతీతంగా ఇష్టపడేటోళ్ళు ఉన్నారు ఫ్యామిలీని. ఓకే, మీరు ప్రిడిక్ట్ చేసిరన్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని? నేను ఎప్పుడో అందరికంటే ఫస్ట్ ఆయన పార్టీలకి రావడంతో టీడీపీ నుంచి బయటికి ఎప్పుడైతే వచ్చాడో ఫస్ట్ రిసీవ్ చేసుకున్న వ్యక్తినే ముఖేష్ గౌడ్ అండ్ విక్రమ్ గౌడ్. ఆయనని ఫస్ట్ పిలిచి డిన్నర్ ఇన్వైట్ చేసి, ఇదే ఇంట్లో నువ్వు కూర్చున్న ప్లేస్లోనే కూర్చొని ఇక్కడనే డిన్నర్ పెట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీని ఒక్కటి చేసి ఆయనకి డిన్నర్ హోస్ట్ చేసిన ఇల్లు ఇది. ఆయన గాంధీ భవన్ పోకముందు ఫస్ట్ రిసీవ్ చేసుకున్న వ్యక్తిని నేను. నాంపల్లి యూసుఫ్ బాబా దర్గా దగ్గర ఆయనను రిసీవ్ చేసుకొని గాంధీ భవన్కి తీసుకెళ్ళింది, ఆయనని స్వాగతం చెప్పిన వాళ్ళం మేము. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి మీరు, నాకు ఇంటి పరిచయం ఉంది అబ్బా. ఈ రోజు అదే ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు రోహిత్ ఉన్నాడు, రోహిత్ ఇప్పుడు నాకు 16 ఏళ్ళ నుంచి తెలుసు, తమ్ముడు అన్నట్టు ఉంటావు. 16 ఏళ్ళ నుంచి నన్ను చూస్తున్నావు. ఏ నిమిషం అన్నా నేను పర్సనల్ విషయానికి వాడుకున్నానా? లేదు. బీజేపీ పార్టీలో ఉంటూ రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని మీకు ఎట్లా అనిపించింది? ఎందుకు తెలియదు అబ్బా. ఇప్పుడు నువ్వు రాజకీయంగా అంటే ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నా కదా, బీజేపీనే మెచ్చుకోవాలి, ముంగడ వ్యక్తిని మెచ్చుకోవద్దు అనేది చాలా తప్పు. నువ్వు కరెక్ట్ చూసుకుంటా పోతే లాస్ట్ పాలిటిక్స్ ఎప్పుడైతే నువ్వు మా నాన్న అంటే అభిమాని కాబట్టి అడుగుతున్నాను నేను. ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి, పీజేఆర్ అనే వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, వీళ్ళందరూ లీడర్లు అపోజిషన్ని గౌరవించి లీడర్లు అయ్యారు. కరెక్ట్ అన్న. నేను ఇల్లున్నా కాబట్టి ఇళ్ళనే లీడర్ కావాలని కోరుకోలేదు. నేను ఇక్కడ ఉన్నా కానీ ముంగటోరు ఎవరన్నా మంచి పని చేస్తే మెచ్చుకోవడమే. అలా దాన్ని నేను ఇన్ని ఉన్నా అయినాగా నువ్వు తప్పు చేసినావు, మంచి చేసినా తప్పు చేసినావు అంటే ఎలక్షన్ ముందే మీరు ప్రిడిక్ట్ చేసారు. ప్రిడిక్ట్ అది క్లియర్ కట్ కదా. జనాల వర్డిక్ని ఎవరు చేంజ్ చేయలేరు. బీజేపీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. బీజేపీకి ఎన్ని సీట్లు ఉండే? 1 సీటు ఉండే 2000. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. క్రాఫ్ పెరిగిందా లేదా? 4 ఎంపీలు ఉండే, ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓట్ పర్సంటేజ్ అప్పుడు ఎంత ఉండే? 6% ఉండే, ఇప్పుడు ఎంత వచ్చింది? 18% వరకు వచ్చింది. దగ్గర పెరుగుతుంది కదా. కన్నా ఒక్క మాట అన్న, ఇప్పుడు బీజేపీ పార్టీలో కొత్త సీనియర్ కనబడ్డా నాకు. సీనియర్లు అందరినీ వండబెట్టేసారు. అంటే పండబెట్టిన సెన్స్ నా భాషలో చెప్పాలంటే ఒడగొట్టేశారు. ఉదాహరణకి అన్న, కొత్త వ్యక్తులు ఎమ్మెల్యేలు ఇవ్వడం 8 మంది మాట్లాడితే పాల్వాయి హరీష్ బాబు గారు, సిర్పూర్ కాగజ్ నగర్, ఏమాహేములు ఉన్న దాంట్లో 3 సార్లు గెలిచిన వ్యక్తి టీఆర్ఎస్ పార్టీని ఆయనను ఓడగొట్టేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నప్పుడు ఆయన కొత్త వ్యక్తి ఫస్ట్ టైం కంటెస్టింగ్ ఫ్రమ్ బీఆర్జీ. పాడే రాకేష్ రెడ్డి ఎవరో కూడా తెలియదు, ఆర్మూర్. ఇంకోటి శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు నిజామాబాద్ అర్బన్. ఏలేటి మహేష్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినారు. రామరావు పవర్ ముదోల్. కామారెడ్డి నుంచి వెంకటరమణారెడ్డి గారు. అండ్ ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్ గారు. ఇంతమంది కొత్త వాళ్ళని ఏమాయేములు అనుకున్న ఈటల రాజేందర్ గారు రెండు చోట్ల కని చేస్తే 2 చోట్ల కూడా కొట్టిరు. మన ఇంకా సిటీలో అందరు హేమాహేమిలు ఉన్నారు, వాళ్ళని కూడా కొట్టేసారు. హేమాహేమిలు ఎవరు ఉన్నారు సిటీలో? ఇప్పుడు నువ్వు అన్న పేర్లలో పాల్వాయి హరీష్ గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఆ కాన్స్టిట్యున్సీకి ఎప్పటి నుంచో, ఆయన ఏమో అల్లాటప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినోడు కాదు, వాళ్ళ ఫ్యామిలీ కష్టపడ్డది కాంగ్రెస్లో. ఇప్పుడు భిక్షపతి యాదవ్ గారు, అదే చెప్తున్నా. భిక్షపతి యాదవ్ గారు అంటే ఒకటి చెప్తా, రవి యాదవ్ గారికి టికెట్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? నీకు 7 లక్షల ఓట్లు ఉన్నాయి.
7 లక్షల ఓట్లు ఉన్న ప్లేస్లో మీరు 10-15 రోజుల ముందు టికెట్ ఇస్తే ఏ వ్యక్తి అయినా నీకు టైం ఏడుంది జనాల దగ్గర రీచ్ గ్రౌండ్ లెవెల్ పని చేస్తున్నారు ఉన్నారండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పథకాలు కూడా ఇంపార్టెంట్ కదా ఆ టైంలో. ఇది అదే అన్న వీళ్ళ మేనిఫెస్టోని పబ్లిక్కి రీచ్ కావడానికి కరెక్ట్ టైం లేకుండే. ఆ టైం ఇంకోటి జనాలను నమ్మియడంలో నమ్మాలి కదా జనాలు కూడా. ఆడ కూడా దెబ్బతిన్నారు. మీరు కులం మాట్లాడతారు, నేను మైక్ తీసుకుని ఇచ్చిపోయి పోతాను. ఏంది చెప్పాలన్నా? అరే బండి సంజయ్ తప్పించారు కాబట్టి ఈ పాత వాళ్ళంతా ఓడగొట్టేసారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? సరే మరి బండి సంజయ్ ఎందుకు ఓడిపోయాడు? సరే నేను నిన్నే అడుగుతున్నా, బండి సంజయ్ ఎందుకు ఓడిపోయాడు? నువ్వు అనుకున్నంత పెద్ద లీడరే బండి సంజయ్ అయితే బండి సంజయ్ ఎందుకు ఓడిపోయాడు? బండి సంజయ్కి మీకేమైనా దుష్మన్ ఉందా? బండి సంజయ్కి అరే నువ్వు కుల్లం మాట్లాడమన్నావు కాబట్టి రాజకీయం లేకుండా మాట్లాడుతున్నావు. నాకు బండి సంజయ్కి ఏం సంబంధం? ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన మా అధ్యక్షుడు. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఉంటే కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు. రేపు నువ్వు వచ్చే అధ్యక్షుడు అయితే నువ్వు నా అధ్యక్షుడు. మీరు నేను రెస్పెక్ట్ టు ద చైర్, రెస్పెక్ట్ టు ద చైర్, నో మ్యాటర్ హూ ఎవర్ ఇట్ ఈస్, రెస్పెక్ట్ టు ద చైర్. యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ ప్రోటోకాల్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సీఎంగా, మీరు పోయి ఆయన కంటే సీనియర్లు ఉన్నోళ్ళు ఉన్నారు కాదని ఆయనకి ఇచ్చినప్పుడు సీనియర్లు అందరూ ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? రెస్పెక్ట్ టు ద చైర్. కిషన్ రెడ్డి గారికి జరగలేదనా? నీకు ఛాన్స్ ఏడుంది? కిషన్ రెడ్డి గారికి చేశారా లేదా అనేది నేను కమెంట్ ఎందుకు చేయను? ఎందుకంటే నాకు ఒపీనియన్ ఉండొచ్చు, నీకో ఒపీనియన్ ఉండొచ్చు. ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు ఒకటి చెప్తాబా, నువ్వు బండి సంజయ్ గారు అంటున్నావు. బండి సంజయ్ గారితో నాకేముంటుంది, కిషన్ రెడ్డి గారితో నాకేముంటుంది, రేపు ఇంకో ప్రెసిడెంట్ గారితో ఎవ్వరున్నా నా కాన్స్టిట్యున్సీలో అయితే నేను పని చేసుకోవాలి. మీ కాన్స్టిట్యున్సీ పెట్టుకొని మీరు డీకేఆర్ నమ్మ మనిషి అని మీకు ఎందుకు ముద్రపడ్డారు? డీకేఆర్ నమ్మ మనిషి అని నేను పెట్టుకోలే నాన్న. అదే అంటున్నా నేను, నీకు అదే పాయింట్ అర్థం చేసుకో. ఈ రోజు ముఖేష్ అన్న కొడుకు అని ఎట్లయితే రేవంత్ అన్న అంటాడో, ముఖేష్ అన్న కొడుకు నా తమ్ముడు అని ఎట్లయితే దామోదర్ రాజ్ నరసింహ అంటాడో, శ్రీధర్ బాబు గారు ఎట్లయితే అంటారో, సీతక్క గారు ఎట్లయితే అంటారో, ఇంకా సో కాల్డ్ కాంగ్రెస్లో ఉన్న మా నాన్న వెల్ విషర్సే కానీ ఇష్టపడేటోళ్ళే కానీ ఎట్లయితే అన్న కొడుకు అని ఎట్లయితే అనుకుంటారో, ఆమె కూడా కాంగ్రెస్ నుంచి పోయిందనే విషయం మీద మర్చిపోవద్దు. ఆమె కూడా నాకు తల్లి లాంటిదే. డీకే అరుణ గారు నన్ను ఒక కొడుకులాగా ట్రీట్ చేస్తారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆమె ఒక్క ఆమెనే ఉంది బీజేపీ నుంచి. నా బలము బలహీనత తెలిసిన ఆమె కాబట్టి ఆమెతో నాకు ఫ్యామిలీ రిలేషన్ ఉంది. ఆమె పిల్లలు, నా వైఫ్, వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి, వి హ్యాంగ్ అరౌండ్ కాబట్టి అట్లా పరిచయం, ఇంకెక్కువ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్షిపే. కానీ ఆమెతోటే తిరుగుతా, రాజకీయంలో ఎవరితో తిరగరు. ఇప్పుడు ఆమె మీ పార్టీని జాయిన్ చేయించింది, నన్ను జాయిన్ చేయించింది. అదే అంటున్నా కదా, నన్ను జాయిన్ చేయించింది. ఈరోజు టికెట్ రాలేదు, మరి నేనే ఆమెనేమనాలా? అనలేను కదా. ఆమెకు టికెట్ కూడా కంటెస్ట్ చేయలేదు కదన్నా. అదే అంటున్నా, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఆ టైంకి ఏం రాజకీయాలు నడుస్తాయో, మరి ఆమె ఎందుకు కంటెస్ట్ చేయలే? నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చేయలే కదా. రేపు ఎంపీ కంటెస్ట్ చేయకపోతే అప్పుడు ఎవరిని అంటావు? మళ్ళీ మీరు బ్యాక్ టు కాంగ్రెస్ పార్టీ అనుకుంటా. ఆమె అవుతుందా? అది నాకు తెలియదు, నువ్వు పోయి ఆమెను అడగాలి. ఎందుకంటే ఒకరి ఒపీనియన్ని నేను మైండ్ అయితే రీడ్ చేయలేను, వాళ్ళ మనసులో ఉన్నదైతే నాకు తెలియదు కదా. అంటే మీరు ఆమె చెప్పిందని మీరు బీజేపీలో జాయిన్ అయినారు తప్ప? అప్పుడు ఆ రోజు మా నాన్నతో జరిగిన ఇష్యూ వల్ల బాధపడి ఉన్న టైంలో ఆమె వచ్చి నువ్వు ఈ పార్టీలోకి రా అని ఇన్వైట్ చేస్తే అప్పుడు వెళ్ళడం జరిగింది. అంతేగాని ఆమె చెప్పింది కదా అని నేను జాయిన్ కాలే. మరి టికెట్ రాలేదని పోయి అడిగిర్రా? నేను ఎందుకు అడుగుతా? ఆమెను నమ్ముకొని నేను లేను కదా. నేను పబ్లిక్లో గ్రౌండ్లో పనిచేస్తే నాకు సర్వే రిపోర్ట్లు వచ్చినా కానీ నేను లాస్ట్ మూమెంట్ వరకు ప్రయత్నం చేయడమే నా బాధ్యత. ఇప్పుడు నేను కాంగ్రెస్లో ట్రై చేసిన రాలేదు అని అంటే అది నా బాధ్యత కాదు అన్న. ఇంకొకటి, ఇప్పుడు బండి సంజయ్ గారి ఇంపాక్ట్ ఎంత పడ్డదంటే, ఈవెన్ సెంట్రల్ మీడియా కూడా చెప్పింది, బండి సంజయ్ గారిని లాస్ట్ మినిట్ లో తప్పించడం వల్ల పార్టీకి నష్టమైంది. కొద్దో గొప్ప బీజేపీ పార్టీని మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది, పబ్లిక్ లో యువతరానికి తీసుకొచ్చింది ఇదే. లాస్ట్ మినిట్ లో కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఒకటే వేరు కాదు అనేది పబ్లిక్ లోకి బాగా పోయింది. కాబట్టి ఒకప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ అని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు ఇది ఒక్కటి కాబట్టి కాంగ్రెస్ బెటర్ అని గెటర్కేసి గెలిపించారు అంటున్నారు. అదే నిజమబ్బా, అదే నిజమబ్బా, ఒప్పుకున్నారనా? అదే నిజమబ్బా, దాంట్లో తప్పేం లేదు. నువ్వు అన్నట్టే బీజేపీ పార్టీకి బండి సంజయ్ ఫైర్ బ్రాండ్.
దాంట్లో నేనేం వెనకలు పోను చెప్పడానికి. ఒక పార్టీని ఒక స్థాయికి తేయడంలో సక్సెస్ అయిన వ్యక్తి బండి సంజయ్. కానీ ఆ ఎలక్షన్ ముందు ఆయనని జరిపి కిషన్ రెడ్డి గారిని పార్టీ ఒక డెసిషన్ తీసుకొని ప్రెసిడెంట్గా చేసింది. ఆయనని తీసేసినందుకే టికెట్లు పోయినాయి. ఆయన అట్లా అంతనే ఉంటే ఆయన సీటే ఆయన ఎందుకు ఓడిపోయిండు? ఈ రోజు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ కాకున్నా హీ స్టిల్ ఆయన అనుచరులకే దగ్గర 60 నుంచి 70 మందికి టికెట్లు, ఆయన వ్యక్తులకే టికెట్లు వచ్చాయి. అర్థమైందా? నా కాంగ్రెస్ లో గుంపు రాజకీయాలు కాదు, బీజేపీలో ఉంది. బీజేపీలో లేదని ఎవరన్నారు? ఉందన్నా? నీకు లేదని ఎవరన్నారు? ఈటల వర్గము ప్రతి పార్టీ ఒక నేషనల్ పార్టీ కానీ ఏదన్నా పార్టీ ఒకటి ఉండాలి అంటే గ్రూప్ రాజకీయాలు లేనిది రాజకీయ పార్టీ ఎక్కువ రోజులు సస్టైన్ కాదు. నేను ఏ వర్గం కాదు, అందుకే నాకు టికెట్ రాలేదు. నీ ప్రాబ్లం ఏంది? మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంది? నేను ఏ వర్గం కాదు కదా. నేను ఎన్నో ఒక్క దగ్గర ఉండుంటే వచ్చేది. నేను నా గోషామైల్ని మాత్రమే నమ్ముకొని ఉన్నా. ఈ రోజు కాకుండా 4 ఏళ్ళ తర్వాత వస్తుంది. నేను నా గోషామైల్ ప్రజలను ఏ పార్టీ నుంచి వస్తుందో నేనైతే గోషామైల్ని వదిలిపెట్టి పోను బ్రదర్. అది ఏదన్నా కానీ గోషామైల్లోనే ఉంటా. ఏ పార్టీ చేస్తానా? ఇప్పుడైతే నేను బీజేపీలో ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, కంఫర్టబుల్గా ఉన్నా. పార్టీ మారే ఆలోచన? పార్టీ మారే ఆలోచన నాకు ఎప్పుడు వస్తుంది అంటే నన్ను ఇన్సల్టింగ్గా ఉన్న రోజు, నాకు అనిపించిన రోజు, ఏ నిమిషం అయితే ఇంకా నేను ఇక ఉండలేను అనేది నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ రోజు పార్టీ మారుతా. ఏ రోజు అనిపిస్తాను మీకు? చూద్దాం, ముందు చూద్దాం. ఇప్పటివరకు అయితే అనిపించలేదు. ముందు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నిన్నే పిలిచి బాబు నేను జాయిన్ అవుతా అని చెప్తా. కాదన్నా, మీరు మంచి గుర్తు చేసారు. వివేక్ వెంకటస్వామి గారిది, కాకా గారిది పెట్టినారు, పీజేఆర్ గారిది పెట్టినారు, మరి ముఖేష్ అనేది ఎందుకన్నా? పీజేఆర్ గారు ఇప్పుడు బీసీలం కదా, కొంచెం తక్కువ ఉంటుంది. అదే మన వెనకాల రెడ్డి లేకపోతే ఇంకేదైనా బలమైన సామాజిక వర్గం ఉందనుకో రాజకీయంగా, ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంది. బీసీల గురించి కొట్లాడే లీడర్ లేడు కదా, అట్లాంటిది ఉందనుకో ఖచ్చితంగా. మీ నాన్నగారు బీసీ మంత్రి చేసారు కదన్న, అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండేనట? ఏముండే? బీసీల అణచివేత వేయడము, బీసీలకి రీఎంబర్స్మెంట్ ఇచ్చిందే ముఖేష్ గౌడ్ స్టార్ట్ చేసింది. 6 నెలల స్టడీ సర్కిల్ని సంవత్సరం చేసిందే ముఖేష్ గౌడ్. బీసీ స్టడీ సర్కిల్ని పెంచి రీఎంబర్స్మెంట్లు చేసిందే ముఖేష్ గౌడ్. 369 కులాలను బీసీలలో కలిపిందే ముఖేష్ గౌడ్. ఈరోజు రాజాసింగ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కావడానికి కారణం కూడా ముఖేష్ గౌడ్. లోదా అనే కమ్యూనిటీని బీసీలలో కలిపి వాళ్ళకి జనరల్ బీసీలో కేటగిరీలో తీసుకున్నందుకే ఈరోజు ఆ జనరల్ సీట్ పైన ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేయగలిగాడు. లేకుంటే అన్న ఉప్పు నిప్పులాగా ఉండే రాజాసింగ్ విక్రమ్ అన్న ఎంత క్లోజ్ అయిపోయిందంటే, క్లోజ్ ఎవరు అయ్యారు? మీ ఇంటికి వచ్చి మీరు ఇంటికి వచ్చిపోతారు. రాజకీయం అది. నేను పార్టీకి పనిచేసిన, నేను రాజాసింగ్కి పని చేయను. నేను నీకు మళ్ళీ పాయింట్ చెప్తున్నా, నేను పార్టీకి పని చేసిన. ఆయన ఐడియాలజీ నా ఐడియాలజీ వేరు. నవ్వుకుంటా జరిగిందంతా. ఆయన అంటే ఇప్పుడు ఆడ తిట్టుకుంటున్నారు కదా అని, అసెంబ్లీలో తిట్టుకుంటారు కదా అని నవ్వుకోరా, మాట్లాడుకోరా, కలిసి తినరా? సోషల్ మీడియాలో చూసుకుని ఇద్దరు ఒకటి అయిపోయారు, రామ్ లక్ష్మణ్ లాగా. RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాగా నవ్వుకుంటా చీమి పోయిరు. అదంతా ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, అంటే ముంగడ కనిపించగానే గల్లలు పట్టుకోవాలంటావా ఏంది? అట్లా కాదన్నా. ఏమంటావు? ఎట్లుండాలో ఆ బిహేవియర్ చెప్తే నేను నెక్స్ట్ టైం నుంచి అదే ట్రై చేస్తా. ఒకసారి వన్స్ చెప్పే శత్రువే కదా? శత్రువే కాదని ఓడన్నాడు. నా శత్రువు కాదు కదా రాజాసింగ్. పొలిటికల్ శత్రుత్వం వేరు, పర్సనల్ శత్రు. నాకు పర్సనల్గా ఆయనతో ఏం లేదు కదా. నాకు ఆయనకి ఏమైనా గొడవ అయిందా? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనా? బిజినెస్ కలిసి చేసినామా? ఏం చేసినాం? ఏం చేయలే కదా. ఆయన బీజేపీ నాకు అపోనెంట్గా, ఆయన కూడా ఒక కంటెండర్గా ఆయన టికెట్ ఆయన ట్రై చేసిండు. సీనియరు, 10 ఏళ్ళ రాజకీయ అనుభవం నాకంటే ఎక్కువ ఉంది. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే కాబట్టి లీడర్ అయింది. నాకంటే ఎక్కువ ఛాన్స్ ఆయనకు వచ్చింది. అదే నేను ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేనో ఇంకేదో ఉంటే
నాకు కూడా అవకాశం ఆయన సో కంటే ఎక్కువ లేదు. బీజేపీలో మీరు ఒక 2 years ఉన్నారన్నా, 2 years 3 years ఉన్నారు, 3.5 years. 3.5 years ఉన్నారు. 3.5 yearsలో ఈ అమ్మ ఆత్మ చంపుకొని ఈ పార్టీలు ఉన్నా, ఎందుకు ఈ పార్టీకి వచ్చానా అనేది ఏ పొద్దునే మీరు అనిపించిందన్నా? ఒక్కసారి కాదు 10 సార్లు అనిపించింది, 10 సార్లు అనిపించింది. మరి ఈ విషయం చాలా మందితో అన్న కూడా, అన్నారన్నా మీరు? బీజేపీ పార్టీలో ఉన్న సీనియర్లతో అన్న కూడా, దాంట్లో వెనకాల పోయేది అనిపించినప్పుడు అనిపించింది. బీజేపీ పార్టీలో కొన్ని సిస్టంలు బాగాలేవు, అవి సరిదిద్దుకుంటే బీజేపీ పార్టీలో చాలా లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది, చాలామంది జాయిన్ కావడానికి రెడీ ఉన్నారు. ఆ వ్యాక్యూమ్ ఎప్పుడు ఫిలప్ అవుతుంది అంటే వాళ్ళ ఆలోచన ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, కొంతమంది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అంటే చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు అన్నావు పాతోళ్ళు హేమాహేమీలు వేరు, కొత్తోళ్ళు వచ్చారు. కొత్తోళ్ళు రావడానికి కారణం ఆ చేంజే. కరెక్ట్ చెప్పారు మీరు. ఆ చేంజే. ఇప్పుడు పాల్బాయ్ హరీష్ అన్నావు, కష్టపడ్డాడు, గ్రౌండ్ వదలలే. ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వ్యక్తి మీద గెలిచిండన్న ఆయన, రాకేష్ గ్రౌండ్ వదులుకోలే. ఆర్మూర్ రాకేష్ రెడ్డి, సంజయ్ అన్న, బండి సంజయ్ గారు అండ్ ధర్మపురి అరవింద్ గారు ఆయన సీటు కంటే ఎక్కువ రాకేష్ రెడ్డి గారి పైన ఫోకస్ పెట్టి గెలిపించడం జరిగింది. ఆయన ఓడిపోయింది. అదే బండి సంజయ్, అదే అన్న, ధర్మపురి అసలు గుర్తుకే లేదన్న. అదే అన్నబ్బా, ధర్మపురి అరవింద్ గారు ఆయన సొంత సీట్ కంటే ఎక్కువ నేను ఇప్పించుకున్నా, నా క్యాండిడేటు, నేను తెచ్చిన పార్టీలోకి అని అట్లా కాన్సన్ట్రేట్ చేసి ఆయన తెచ్చుకోవద్దు. వెంకటరమణారెడ్డి గారు 2 ముఖ్యమంత్రి క్యాండిడేట్లను ఓడగొట్టిండంటే ఆయన 10 ఏళ్ళ నుంచి ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి జనాలకు సాయం చేస్తుండే కాబట్టి గెలిచాడు. అర్థమైందా? అట్లా ఒక్కొక్కరు సొంత క్యారెక్టర్తో గెలిచిరే కానీ ఏదో వేవ్ వచ్చింది, వేవేం రాలేదే బీజేపీది. వాళ్ళ సొంత బలము, వాళ్ళు గ్రౌండ్లో కంప్లీట్ వాళ్ళ గెలిపింది. బీజేపీ గెలుపు కాదు. నేను బీజేపీ గెలిపాను. వాళ్ళు ఆ క్యాండిడేట్లు గట్టిగా ఉన్నారు. ఆ పార్టీని మాట్లాడుతూ ఓపెన్ గానే మాట్లాడతా. ఏం మాట్లాడితే సస్పెండ్ చేస్తారా? కాదు కదా. ఏం పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన మేమేమి దానికి వంగిలేం కదా. పార్టీలో ప్రతి పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, ప్రతి పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. సంవత్సరాలు మీరు మరి ఎందుకు ఆ స్వేచ్ఛని మీరు బయటకు వచ్చి ఎక్స్పోజ్ చేసినా కదా. పార్టీలో చేస్తా, నీ మీడియా ముందు చేస్తేనే చేసినట్టు కాదు కదా. ఒక పార్టీ డిసిషన్ అయినప్పుడు పార్టీ ఆఫీస్లో ప్రెసిడెంట్ ముంగడ చేయడము, కమిటీ ముంగడ చేయడం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా ఎక్స్ప్రెస్ చేసిన. మీరు పక్క కాంగ్రెస్ పర్సన్ లాగా మాట్లాడుతున్నారు. మీరు కాంగ్రెస్ కి బీజేపీకి సంబంధం లేదు. చూసుకుంటే అన్న సింగిల్ వర్డ్ అబౌట్ ధర్మపురి అరవింద్ గారు, జెంటిల్మెన్, మాట పైన నిలబడే వ్యక్తి. ఈటల రాజేందర్ గారు బీసీ నినాదాన్ని పట్టుకొని ఆయన రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను. అంతే. నాకు ఆయనతో అంత పర్సనల్ టచ్ ఎక్కువ అది లేదు కాబట్టి, జస్ట్ రాజకీయ పరంగా నాకు పరిచయం కాబట్టి ఫ్యామిలీ లాగానే ఉంటాడు. కానీ ఆయనతో అంత నాకు అది లేదు. బండి సంజయ్ ఫైర్ బ్రాండ్ ఆఫ్ బీజేపీ. కిషన్ రెడ్డి గారు టెస్ట్ మ్యాచ్ ప్లేయర్, స్లోగా ఆడుతుంటాడు. రాహుల్ ద్రావిడ్, మన ఓడిపోయిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు 2020 మ్యాచ్, విక్రమ్ గౌడ్ ఇంకా ఓపెనింగ్ రాలేదు, ఇంకా బ్యాటింగ్ రాలేదు, టీంలోకి ఇంకా తీసుకోలేదు. టీంలో తీసుకుంటే తెలుస్తుంది. అంటే మిమ్మల్ని ఒక సైడ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ లాగా పెట్టుకున్నారు. మరి అది ఎప్పుడు ఆడడానికి అవకాశం వస్తుందో నేను కూడా నేను ఒక మాట అంట, ఇది మీరు బీజేపీ వాళ్ళు కాబట్టి, బీజేపీ మీరు ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఎంపీ అభ్యర్థి ఎట్లా పోతారట నాకు అర్థం కాదు. ఈ ప్రశ్న నాకు వచ్చింది. సరైన వ్యక్తి దొరికితే అడుగుదాం అనుకున్నా. అంటే బయట ఈటల రాజేందర్ 2 చోట్ల ఓడిపోతాడు, ఆయన మల్కాజ్గిరి ఎంపీ బరిలో రేస్ అంటారు. మళ్ళా ఫినిష్ బండి సంజయ్ గారు కరీంనగర్ ఖర్చు పేసేస్తా అంటారు. ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే అన్న ఆయన ఏదో అందరు ఓడిపోయిన వాళ్ళంతా దాని మీద ఫోకస్ చేస్తారు. మరి వీరేంద్ర గౌడ్ లాంటి వ్యక్తి ఎందుకు పేరు ప్రస్తావించిన అంటే, వాళ్ళ వ్యక్తి నన్ను ఇంటర్వ్యూ అడిగిండు. ఏ పర్పస్ ని చేయాలమ్మా ఇంటర్వ్యూ, ఎలక్షన్ అయిపోయింది కదా అంటే, అన్న ఎంపీ కొట్లాడుతున్నాడు. అవునా నేను గ్రౌండ్ లెవెల్ అనుకుంటే మల్కాజ్గిరి ఎంపీ మీద 5 మంది ఖర్చు పేసిరన్న. ఇప్పుడు అందరికి ఆశ ఉంటుంది, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి. నాకు ఉంది, వాళ్ళకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. రాజకీయంలోకి వచ్చేది ఎందుకబ్బా? Once if you rejected by people, then again why you are going to contest అన్నా?
అంటే ఇప్పుడు నా ఫేస్ పైన కాదు కదా, అంటే మిమ్మల్ని చూసి ఓటేయడం అదేం రాజకీయం అన్నా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది నేషనల్ పాలిటిక్స్. అక్కడ ఫేస్ ఓవర్ వాళ్ళపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది. అక్కడ మోదీ ఫేస్ పైన ఎలక్షన్ నడుస్తుంది బీజేపీ పార్టీ. ఇక్కడ స్టేట్ రాజకీయం కంటే నేషనల్ పాలిటిక్స్ మోదీ అనే ఫేస్ పైన ఎంపీ ఎలక్షన్స్ నడుస్తుంది. సో అది కంపేర్ చేసుకుని ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ. మరి అవకాశం రాని లాస్ట్ మినిట్ లో సీట్ మిస్ అయిన వీరేంద్ర గౌడ్ గారు కానీ మన ముఖేష్ అన్న కొడుకు విక్రమ్ అన్న కానీ పేర్లు ఎందుకు వినిపిస్తలేదు? అంటే మేము న్యూ కమర్స్ కదా పార్టీలో. అంటే ఇప్పుడు ఎందుకు కేవలం బీసీ బిడ్డలు కాబట్టి న్యూ కమర్స్ కాబట్టి పార్టీ పక్కన పెట్టింది. కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు బీజేపీలో అంటారు, ఇస్తామని. అది తెచ్చేంత వరకే ఉంటుంది, అది తెచ్చేంత వరకు ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని బీజేపీ ఆకర్షమై జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది మీరు ఇచ్చే మెసేజా? అంతేగా, ఏదున్నా ముందే ఆలోచించి రండి అంట. బీజేపీ పార్టీలోకి ముందే ఆలోచించి రండి. వస్తే కమిట్మెంట్తో ఉండండి, లేకపోతే రాకండి. లేకపోతే విక్రమంలాగా ఆగమైపోతారు. కామ్గా ఉండాల్సి ఉంటుంది. మీకు ఎంత ఉన్నా చెయ్యాలని ఉన్నా మీకు అవకాశం ఇస్తేనే మీరు చేస్తారు. అంతే, మీకు బ్యాటింగ్ రాని మీరు ఏం చేస్తారు? నేను అంతే చేస్తున్నా. మీరు కూడా దానికి ప్రిపేర్ అయితేనే రండి, లేకపోతే రాకండి. నేను వచ్చే వాళ్ళందరికీ అదే మెసేజ్ ఇస్తున్నా. బీజేపీ వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చినారన్న, రండి. వస్తే మాత్రం కమిట్మెంట్ తో ఉండండి. పదవులు వస్తాయి కదా, అది వస్తేనే ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, అట్లాంటి ఆశలు ఏం పెట్టుకోక రాకండి. ఇవన్నీ ఇక్కడ ఏం వర్కౌట్ కావు. సూపర్ చెప్పిరన్న. ఇప్పుడు పాత కాంగ్రెస్ ఇప్పుడు కొత్త కాంగ్రెస్ కనబడుతుంది. అంటే ఎంత కొత్త కాంగ్రెస్ అంటే అన్న, నేను కూడా అన్నా భట్టి గారే ముఖ్యమంత్రి అవుతారు అని అందరు అన్నారు. నేను కూడా నిజంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే సీనియారిటీస్ ఎక్స్పెక్ట్ ఇస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాదని రోషయ్యకి, కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినారు. అరే ఇంకా చాలా ఉంది కదా అని చెప్పేసి సీల్ కవర్ ముఖ్యమంత్రి. అలాంటిది ఓటుకు నోటు కేసులో దొంగ అని బయటకు వినిపించే మాట, జైలు పోయి వచ్చిన వ్యక్తికి పీసీసీ ఇవ్వడము, టీడీపీ మాటి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మనిషి అని బయట ముద్రించిన అతనికి పీసీసీ ఇవ్వడము, సీనియర్లు కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాదని, రాజగోపాల్ రెడ్డి గారు కాదని, భట్టి గారు కాదని, జీవన్ రెడ్డి గారు కాదని, సోకాల్డ్ హేమాయేములు కాదని తనకిచ్చి మళ్ళా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈస్ గివింగ్ అన్న కాంగ్రెస్ పార్టీ? సరే, నువ్వు అడిగిన ప్రతిదాన్ని నేను ఆన్సర్ ఇప్పుడు ఇస్తా. ఫస్ట్ చంద్రబాబు గారి విషయం తీసినాం. చంద్రబాబు గారు ఆయన జైల్లో ఉంటే ఆయన కూతురికి కన్యాదానం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన జైల్లో ఉంటే వాళ్ళ కూతురు దగ్గర పెళ్లిలో వచ్చి పెద్దరికం తీసుకొని ప్రతి ఒక్కరు చేసి రేవంత్ రెడ్డి గారికి అదే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లి ఉంటే ఆయన పెద్దరికం తీసుకొని వచ్చి చేసి. సో పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఆ లైఫ్లో ఎప్పుడు ఎవరు మర్చిపోరు. ఆయన ఆ గ్రాటిట్యూడ్ పెట్టుకొని అది చేయడంలో తప్పేం అనిపిస్తుందో నాకు అర్థం కాదు. రెండోది సీనియారిటీ విషయం తీసిన. సీనియర్ అంటే సీనియారిటీ ఒకటే కాదు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, పబ్లిక్లో ఎవరు ఉంటుంది, మాస్ ఇమేజ్ ఒకటి ఉంటుంది, క్రౌడ్ పుల్లర్ ఒకటి ఉంటుంది, అందరు కలిసి సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటుంది, ఎమ్మెల్యేల సపోర్టు ఉంటుంది. వీళ్ళకి లేదని కాదు, వీళ్ళకి ఉంది, కరెక్ట్ చెప్పినారు. కాకపోతే వీళ్ళు కూడా సపోర్ట్ చేసుకునేటట్టు ఆయన చేసుకున్నాడు. అది రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ సమన్వయంగా ప్రతి ఒక్క సీనియర్ని కూడా కలుపుకొని, ఈరోజు నువ్వు గమనిస్తే ప్రతి కాన్ఫరెన్స్లో కూడా అవును సింగిల్గా లేడు. భట్టి గారు దామన్న మొత్తం క్యాబినెట్ ఉంటుంది. దాని అర్థం మీరు సీనియర్లు అనే గౌరవం ఆయనకి ఇస్తూ ఆయన సీఎం బాధ్యత ఆయన చేస్తున్నాడు. ఆయన సింగిల్ డిసిషన్ ఏం తీసుకుంటలేడు, వాళ్ళందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తుండు. కాబట్టి దిస్ ఇస్ ద న్యూ చేంజ్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఐఎమ్ డెఫినెట్లీ హ్యాపీ. బికాజ్ ఇదే పరిస్థితి ఆ రోజులలో ఉండుంటే మాలాంటి వాళ్ళు పార్టీ వదిలేసి పోయేటోళ్ళమే కాదు. ఆ రోజులలో ఆ పరిస్థితి ఉండుంటే మేము మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా 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 గ్రేటర్ హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. ఎవరు ఇళ్ళకైనా ఎవరు బయటికి వెళ్తలేరు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఏంటిదన్నా? జీరో. ఉండదన్నా? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అంత ఓపెన్గా చెప్పిస్తున్నాను. ఖచ్చితంగా ఉండదు. ఓపెన్గా ఏందే ఉన్న నిజం 7 లక్షల కోట్ల అప్పు ప్రభుత్వం చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం నిల్ చేసినాక ఇంకెక్కడ ఉంటుందని అనుకుంటున్నావు? నీకు సీట్లు ఏడా గెలిచారు? గ్రేటర్ హైదరాబాద్లో గెలిచారు.
దాని తప్ప ఊర్లలో ఎక్కడ గెలవలేదు. ఏ డిస్ట్రిక్ట్లో గెలవలేదు ఎందుకు? మీ ఉన్నాయి ఇక్కడనే 18 సీట్లు మీరు గెలిచింది. ఈ 18 సీట్లలో కూడా బీజేపీ సెకండ్ ప్లేస్. ఇప్పుడున్న సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్కి రావడానికి ఏం పెద్ద టైం పట్టదు. 18 సీట్లలో ఒకటి 3 అయింది, 3 8 అయింది, 8 16 కావచ్చు, 20 కావచ్చు, 28 కావచ్చు, చెప్పలేవు. 2 పార్టీలు మిగిలి ఉంటాయి, బీజేపీ కాంగ్రెస్. మరి టీఆర్ఎస్ అనేది ఉండదు. మీ బంధువులు వీళ్ళంతా అందరూ ఉన్నారు కదా అన్న? బంధువులు నాకు అన్ని పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్లో కూడా ఉన్నారు. టీఆర్ఎస్లో కూడా నాకు బంధువులు ఉన్నారు. సింగిల్ వర్డ్ అబౌట్ రేవంత్ రెడ్డి. హీఈస్ అ సూపర్ లీడర్ రేవంత్ అండ్ ఫ్రెండ్ అన్న, అండ్ సూపర్ ఫ్రెండ్. యువర్ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి? నా ఫ్రెండ్ అని అనట్లే, ఫ్రెండ్స్కి ఫ్రెండ్ ఓకే. అంటే వాళ్ళకి ఒక వ్యక్తిని నమ్ముకుంటే వాళ్ళకి నిలబడే వ్యక్తి రేవంత్ రెడ్డి. సిటీలో ఈ విషయం నేను రాజకీయ పరంగా చెప్పట్లేదు, ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. ఓకే. అండ్ ఫైనల్, మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు, నేను మళ్ళీ క్లియర్ చేసి చెప్తున్నా, ఇది రాజకీయ పరంగా పోవద్దు కాబట్టి చెప్తున్నా. మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మొట్టమొదటి వ్యక్తి హూ రియాక్టెడ్ అండ్ వాజ్ దేర్ బిసైడ్ మీ వాజ్ రేవంత్ రెడ్డి. ఓకే. రేవంత్ అన్న విక్రమ్ అన్న కాంబినేషన్ లో చూడబోతామా మేము? అంటే ఫ్యూచర్ నాకేం తెలుసు అబ్బా, నేను ఏమైనా జాతకాలు చెప్పేటున్నా? ఒకవేళ కాదు కదా. చాలా మంది ఏమంటారు, మేము మా కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా అంటారు కదా. అట్లాంటివి నేనేం చెప్పా, అవన్నీ సొల్లు మాటలని జనాలకు కూడా తెలుసు. నేను అవన్నీ ఏం చెప్పా. వెళ్ళేది ఉందనుకో బాగా చెప్తా, అందరికి చెప్పి వెళ్తా. ఫస్ట్ నాకే చెప్తారు. లాస్ట్, ఏ సింగిల్ వర్డ్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. ఓకే. బీజేపీ పార్టీ yet to be changed. చాలా చేంజ్ కావాలి, ఇంకా చాలా చేంజ్ కావాలి. అయితే మా లాంటి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. నా లాంటి వాళ్ళని చూసి ఇంకో 10 మంది వస్తారు, వాళ్ళని చూసి ఇంకో 10 మంది వస్తారు. మీరు వచ్చే వాళ్ళకి ఎప్పటి వరకు అయితే నమ్మకం కలిగించరో దట్ వీఆర్ దేర్ అని, అప్పటి వరకు పార్టీలోకి రావడానికి ఎవరు కూడా సిద్ధపడరు. ఒకవేళ వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకు నా యొక్క విన్నపం ఏంటంటే, కార్యకర్తలాగా ఉండడానికి మీరు రెడీ అయ్యి పార్టీకి సేవ చేసి, ఎప్పుడు పార్టీ అవకాశం ఇస్తే అప్పటి వరకు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉంటేనే మీరు ఈ పార్టీలోకి రండి. నాతో వద్దు, లేకపోతే రాకండి. అంటే కార్యకర్త లీడర్లు అవసరం లేదు. కార్యకర్తలు లీడర్ కాలేరు. బీజేపీ పార్టీ ఒక కార్యకర్తల పార్టీ, లీడర్ల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. ఏం స్టేట్మెంట్లు ఇస్తారన్న? రేపు నాకు తెలిసి ఇంటర్వ్యూ వాళ్ళని మీకు అన్ని ఉన్న నిజం అబ్బా. ఎవరిది పార్టీ? బీజేపీ పార్టీ ఎవరిది? కాంగ్రెస్ పార్టీకి ఓనర్లు ఉన్నారు, బీజేపీ పార్టీకి ఓనర్లు ఎవరు ఉన్నారా? మీరు తిడుతురు అర్థమైతే లేదు, పొగుడుతురు అర్థమైతే లేదు. సరే, లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఫైనలీ ఎస్, విక్రమ్ అన్న ఇంటర్వ్యూ నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక వేవ్ క్రియేట్ చేసింది, బట్ హైదరాబాద్కి వచ్చేసరికి ఒక వేవ్ క్రియేట్ చేయలేకపోయింది. బికాస్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. గొప్పతనం కాదు, నేను ఓపెన్ చెప్తున్నాను. అది ఇక్కడ సరైన నాయకత్వం లేకపోవడం, అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక మాస్ లీడర్ లేకపోవడం, ఇక్కడ పార్టీని ముందుంచి నడిపించే వ్యక్తులు లేకపోవడం వల్ల, ఎవరు వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూసుకోవడం వల్ల జరిగింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే, సిటీలో కాంగ్రెస్ పార్టీ అంటే విక్రమ్ అన్న, అనిల్ అన్న అండ్ సోకాల్డ్ చాలామంది లీడర్స్, వాళ్ళ ఇట్లా లీడర్లు చాలామంది వినిపించినారు. వాళ్ళని ముందుండి నడిపించిన వ్యక్తుల్లో విక్రమ్ గౌడ్. విక్రమ్ అన్నతో నాకు 16 సంవత్సరాల నుంచి ఉన్న పరిచయం. నాకు అంటే నేను బుడ్డోన్న అప్పని చూస్తున్నా. ఇంతకుముందు చెప్పిన బల్బ్కి కేర్ ఆఫ్ అడ్రస్ విక్రమ్ గౌడ్. ఆయన మారడు బై, రాజకీయంలో ఇట్లే ఉంటా, వచ్చినా రాకపోయినా అంతే అనుకుంటున్నా. ఆ యాటిట్యూడ్ వల్ల చాలా కోల్పోయినాడు. కానీ తన యాటిట్యూడే ఈ పొద్దు నా ముందు కూర్చోబెట్టింది, నన్ను ఒక అభిమానిని చేసింది. ఇది నేను ఒక అభిమానిగా నేను ఇంటర్వ్యూ చేసిన. నేను ఐమ్ సో హ్యాపీ. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినారు. ఇట్లా నాకు తెలిసి కుల్లంకులలో దిస్ ఇస్ ద బెస్ట్ కుల్లంకుల అనుకుంటాను. ఎందుకంటే సీదా అన్న మళ్ళీ ఎడిటింగ్ చేయమన్నావు కదా, నేను మళ్ళీ చెప్తారే, ఫోన్లో కూడా రికార్డ్ చేయరా, ఫోన్లో కూడా రికార్డ్ చేయి, ఎడిటింగ్ తీసేయి, చేస్తాబ్బా నాకెందుకు, మళ్ళీ స్టేట్మెంట్ వెనక్కి తీసుకో, మళ్ళీ పార్టీ అని ఇబ్బంది పెడతా అంటే. నేను నేను కాన్సిక్వెన్సెస్ గురించి భయపడితే నిన్ను ఎడిటింగ్ చేయమని చెప్పాలి.
నేను ఒకరిని నమ్ముకొని లేను బ్రదర్. బల్ మే బల్ అప్నా బల్ అనుకునేటోని. బా ఉంటా, నమస్తే. థ్యాంక్ యూ.